అందరికీ నమస్కారం. నా పేరు బాబీ భగత్, నెల్లూరు రూరల్ 36వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. 2 రోజుల క్రితం 36వ డివిజన్కి సంబంధించి అనేక సమస్యల మీద మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 10 సమస్యల మీద ప్రశ్నించడం జరిగింది. తరువాత పక్క రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 36వ డివిజన్ నాయకులు యూనిట్ ఇన్ఛార్జ్ శశన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చాలా కిండలుగా, చాలా వ్యంగ్యంగా, చాలా ఇదిగా మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టారు. శశన్నకి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీకంటే బాగా మేము కిండలు చేయగలం, మీకంటే వ్యంగ్యంగా మేము మాట్లాడగలం, మీకంటే ఎక్కువ కూడా మేము మాట్లాడగలం. కాకపోతే మేము మాట్లాడింది ఏంది, కనీసం డివిజన్ ఇన్ఛార్జ్ పేరు మేము ఎత్తలా, ఎమ్మెల్యే గారి పేరు మేము ఎత్తలా, ఇంకొకరి పేరు మేము ఎత్తలా. మేము ఎత్తిందల్లా సమస్యల గురించి, సమస్యల మీద మేము మాట్లాడాం. ఆ సమస్యలు ఉన్నాయా లేవా, ఉంటే ఎప్పుడు పరిష్కరిస్తారు, లేకపోతే మీరు చెప్పింది అబద్ధం, ఆ సమస్యలు లేవు, మీరు కావాలని చెప్తున్నారనైనా చెప్పాలా. ఇవన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇవన్నీ మేము అడగల. సమస్యలు ఉన్నాయా లేవా, లేకపోతే లేదు, మీరు ఒకరోజు మేము ఒకరోజు బల్లే, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము ప్రెస్ మీట్ పెడతాం, మీరు రండి. సమస్యలు అసలు ఎంతవరకు ఈ డివిజన్లో ఉన్నాయి, కనీసం ఒక్కటైనా సరే ఈ 2.5 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం పేరుకి శిలాఫలకాలు వేస్తున్నారు, మీడియాలో అభివృద్ధి జరుగుతుందంటారు. కానీ 36వ డివిజన్లో ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో మీరు చూపించండి. ఈరోజు అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికార పార్టీలో మీరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించడం కాదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని 36వ డివిజన్లో ప్రజా సమస్యల మీద ప్రశ్నించారు, ఎన్ని ప్రజా సమస్యల మీద రోడ్డెక్కారు అనేది కూడా ఒక్కసారి జనాలకు తెలియజేస్తే మేము కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వస్తారు, ప్రతి ఒక్కరు తొడగొడతారు, ప్రతి ఒక్కరు మేము పెద్ద హీరోలు అంటారు. అది కాదు, ప్రజల తరపున, ప్రజల పక్షాన, ప్రజల కొరకు మాట్లాడే వాళ్ళకి అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఏ పార్టీ అయినా సమస్యల మీద మాట్లాడేదానికి అధికారంతో సంబంధం లేదు. మీరు నాకు తెలిసి సుమారు 15 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈ 15 ఏళ్లలో మీ తరపున ఈ డివిజన్లో సమస్యలు ఎన్ని పరిష్కరించారు, లేదు ఎన్ని సమస్యల మీద మీరు పోరాడారు, ఎన్ని సమస్యల మీద రోడ్డెక్కారు, లేదు ఎన్ని సమస్యల మీద మీరు అధికారులను కలిశారో కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీకుంది. ఇంకోటి, అర్బన్ హెల్త్ సెంటర్ అనేది 36వ డివిజన్లో రామాయబడి పక్కన ఉంది. దాన్ని ఈ ప్రభుత్వంలో ఏందో వచ్చినట్టు, ఈ ప్రభుత్వంలో ఏందో దాన్ని తీసుకొచ్చినట్టుగా మా శశన్న చెప్పాడు. శశన్నకి తెలియదో లేదంటే ఎవరైనా తప్పుదో పట్టించారో మాకు తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పీరియడ్లో దాని పేరు కూడా వైఎస్ఆర్ హెల్త్ అర్బన్ క్లినిక్. ఈ కూటమి ప్రభుత్వంలో అది వచ్చుంటే ఆ పేరు ఎందుకు పెట్టారో కూడా ఒకసారి మీరు పరిశీలించుకోవాలా. ఒకరిని మనం విమర్శించే ముందు సమస్యల మీద మేము మాట్లాడితే అలా ఆయన వచ్చాడు, ఇలా ఆయన వచ్చాడు, ఏడ అసలు వైసీపీ పార్టీయే లేదు, వైసీపీ పార్టీయే లేకపోతే గతంలో ఏడ ఎవరు వైఎస్ఆర్సీపీ తరపున గెలిచారు, ఇవన్నీ కూడా మీకు తెలిసి కూడా మీరు మాట్లాడుతున్నారు. ఎవరి కోసం మాట్లాడుతున్నారో, దేనికి మాట్లాడుతున్నారో మాకు అనవసరం. కాకపోతే మేము చెప్పేది ఒకటే, సమస్యల మీద మేము మాట్లాడాం, వ్యక్తిగతంగా మేమేం మాట్లాడాలా. ఆ సమస్యలు ఉంటే ఉన్నాయి, లేవంటే లేవు. పరిష్కరిస్తే ఎప్పుడు పరిష్కరిస్తారు. మీకు పరిష్కరించిన చేత కాకపోతే ఆ 10 సమస్యల దగ్గరికి నేను తీసుకోబోతా. ఏవైతే సమస్యలు నేను ప్రశ్నించానో ప్రతి ఒక్క సమస్య దగ్గరికి విత్ లైవ్ లొకేషన్లో మీకు ఫోటోలు షేర్ చేయమని చేస్తా. లేదు ఆ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలియకపోతే, డివిజన్లో ఏ సమస్య యాడుందో మీకు అర్థం కాకపోతే మమ్మకు చెప్తే ఆ సమస్య దగ్గర మీకు తీసుకోబోయి మేము చూపిస్తాం. అంతేగాని ఇష్టానుసారంగా ఏదో పెట్టాలి కాబట్టి పెట్టి, మాట్లాడాలి కాబట్టి మాట్లాడే అనేది ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యల మీద మీరు పరిష్కార మార్గం చూసేందుకు మీరు ఆలోచన చేయండి. మీ ఇంటికి చాలా దగ్గర ఆ పోలీస్ క్వార్టర్స్ అనేది 15 ఏళ్ల నుంచి తెలుగుదేశంలో ఉన్నారు కదా, ఆ పోలీస్ క్వార్టర్స్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్న మహిళలు మీకు తెలుసు కదా. ఏ రోజైనా ఆ క్వార్టర్స్ మీద మీరు ఒక కార్యక్రమం చేశారా, ఆ క్వార్టర్స్ మీద ఒక అర్జీ ఇచ్చారా, ఆ క్వార్టర్స్ వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారని నాయకుల దృష్టికి తీసుకెళ్లారా? ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఒక్కటా రెండా? ఏదో చెప్పాలంటే కాదు, మీరు రండి, మేము చూపిస్తాం ఎన్ని సమస్యలు ఉన్నాయో. కాబట్టి మీరు రేపు పెడితే మేము ఎల్లుండి పెడతాం, ఇబ్బంది ఏం లే, మాకు చాలా ఓపిక ఉంది. మీకు అదిరేది లేదు, బెదిరేది లేదు. ఈ ప్రజా సమస్యల మీద పోరాటం అయితే ఆగదు. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, మీరు టీ అంగళ్ళ దగ్గర, టిఫిన్ అంగళ్ళ దగ్గర, చెట్ల కింద, పుట్ల కింద ఎన్ని మాటలు చెప్పినా, ఏదైనా కూడా ఆన్ ద కెమెరా చెప్తా ఉన్నాం. ప్రజా సమస్యల మీద అయితే గలం ఇప్పేది. మీ ప్రెస్ మీట్లకి, మీ అరుపులకి, మీ కేకలకి, మీ డైలాగులకి, మీ వ్యంగ్యంగా పెట్టేటువంటి ప్రెస్ మీట్లకి ఏడెవడు భయపడేవాడు లేడు, ఏడెవడు వెనకడుగేసేవాడు లేడు. ప్రజా సమస్యల కోసం, డివిజన్ యొక్క అభివృద్ధి కోసం ఎంత దూరమైనా మేము వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం.